భారత రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది చైనా అన్నటువంటి మైక్రోసాఫ్ట్ చెప్తున్నటువంటి అంశం. తాజాగా భారత్లో సార్వత్రిక ఎన్నికల వేళ ఈ కీలకమైన ప్రకటన చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇందుకు అస్త్రంగా వాడుకుంటుంది అన్నటువంటిది వాళ్ళ అనుమానం. ప్రజాస్వామ్యానికి జీవనాడులుగా భావించే ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా దేశాలు సిద్ధమవుతుంటే 64 దేశాల్లో ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ని వాడబోతోంది మైక్రోసాఫ్ట్ టీం చెప్తోంది. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడబోతోందని ఆ సంస్థ థ్రెట్ అనాలిసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్ట్ పెట్టారు. అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి యుఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను ఉపయోగిస్తోందని కూడా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచిందని చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల ప్రధాని మోడీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. వాళ్ళిద్దరూ ఏఐతో ఎదురవుతున్నటువంటి సరికొత్త సవాళ్ల గురించి చర్చించినటువంటి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ స్టేట్మెంట్ అనేది కీలకమైంది.